బాధొచ్చినా బీరే, సంబురం వచ్చినా బీరే, కొలువు వచ్చినా బీరే, కోరుకున్న పొల్ల లైన్ల పడ్డా కూడా బీరే. గీత వయసు పొల్లగాళ్ళంతా వాళ్ళ కుతి తీర్చుకుంటానికి నిన్ని అలా బీర్లు తాగుతుర్రు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే బీర్లల్లో బీర్లు గా పాలపిట్ట బీర్లు తాగేటోళ్ళకే పెద్ద సిక్కొచ్చి పడ్డది ఇప్పుడు. ఎందుకంటారా చూడురు మీరే. వైన్స్ దుకాణంకు పోతే చాలు బాయ్ కేఎఫ్ లైట్ తీందేదో అన్న కేఎఫ్ 4 ఇయ్యే అనే డైలాగులు ఎక్కువ వినబడేటి. కానీ ఈ కాడ నుంచి గా ముచ్చట వినబడదు, గా బీర్ కూడా కనబడదు. ఎందుకంటే కేఎఫ్ బీర్లను అమ్మము, సరుకు కూడా పంపము అని కుద్దు ఆ కంపెనీ వాళ్ళే చెప్పుకొస్తారు. ఎట్లా అంటే తెలంగాణ సర్కారు బీర్లు తాగేటోళ్ళకేమో బీర్ల ధర పెంచింది, అదే తయారు చేస్తున్న మాకు మాత్రం పెంచమంటే పెంచమని చెప్పింది. గట్ల పెరిగిన ధరలతోని మాకు రూపాయి వస్తే మాకు ఇంత ఆమ్దానం వస్తుంది, తయారు చేయాలన్న సోయి కూడా పెరుగుతుంది. అట్లా కాకుండా వచ్చేగా రూపాయి కూడా సర్కార్కే పోతే ఇక మేము బీర్లు తయారు చేసి ఏమిటికి 4 ఏళ్ల సంది బీర్ సీసా ధర కనీసం అన్న పెంచలేదు అని ఎంత మొరబెట్టుకున్నా కూడా సర్కార్ మమ్మల్ని అసలే కాంతలేదు. మేము తుటి పెట్టుకొని తయారు చేసి సర్కార్ గల్ల పెట్టేందుకు నింపాలే అని యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ వాళ్ళు తెలంగాణలో కేఎఫ్ బీర్లను బంద్ పెట్టిర్రు. దీంతో కేఎఫ్ బీర్లకు ఎగబడుతున్నోళ్ళ కుతికెలు ఒక్కసారిగా తడారిపోయినాయి. ఈ కాడ నుంచి లైటు, స్ట్రాంగ్, అల్ట్రా మ్యాక్స్ బీర్లకు మనం పాసినట్లేనా అని దుక్నాల కాడ గోడలు పట్టుకుని నారాజైతారు కావచ్చు. అటు ఈ కంపెనీకి ఏంచేమో 4,500 కోట్ల రూపాయల ఆమ్దాను ఏటా సర్కార్కు వస్తుందట. అంతేకాదు తెలంగాణలో 170 మంది గీ బీర్లే తాగుతారట. ఆయన కూడా మాకు తుట్టి పడుతుంది కాబట్టి బంద్ పెడుతున్నాం, సర్కార్ ఏమైనా ముంగట్టుకొస్తే మళ్ళా తెస్తామని అంటుంది. చూడాలి మరిగా కేఎఫ్ బీర్ బాబుల బాధలు సర్కార్ అర్థం చేసుకుంటుందో లేదో అనేటిది.